కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో లోతైన ఎంక్వైరీ జరగాలన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ముఖ్యంగా కాళేశ్వరం కాంట్రాక్టర్ల వ్యవహారంపై విచారణ జరగాలని చెప్పారు. కొందరు అధికారుల దగ్గర వందల కోట్లు బయటపడుతుండటంతో వారి సంగతేంటన్నారు. తనకు స్పీకర్ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనుక సీఎం ఉన్నారనేది కేవలం రాజకీయ ఆరోపణలేనన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. కవిత గారు ఏ ఉద్దేశంతో స్టేట్మెంట్ ఇచ్చారో మాకు తెలియదు. కాకపోతే ముఖ్యమంత్రి గారు మాత్రము ఎవరి వెనకాల లేరు, ఎవరు ముందు లేరు. శాసనసభ సాక్షిగా ఒక సిబిఐ ఎంక్వైరీ, అంటే ఇది పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది ఎప్పుడైతే ఒక జ్యుడిషియల్ కమిటీ వేసిన తర్వాత సుదీర్ఘంగా వాళ్ళు వివిధ రకాలుగా వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత, లేకుంటే వాళ్ళతో సమాచారం తీసుకున్న తర్వాత ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగానే ముఖ్యమంత్రి గారు ఇందులో జరిగినటువంటి అవినీతి ఇంకా బహిర్గతం కావాలని, చేసిన వారు పూర్తిగా బయటికి రావాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు సిబిఐ వేయడం జరిగింది. అయితే మన రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు వెనుక ఉన్నారో, సంతోష్ రావు గారు వెనుక ఉన్నారో అనేది అది అవివేకం, అది మాటలకు అర్థం లేని మాటలను కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ప్రధానంగా సిబిఐ ఎంక్వైరీలో కాంట్రాక్టర్లను కూడా ఇందులో పొందుపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంట్రాక్టర్ కూడా పెద్ద ఎత్తున ఇందులో లాభం పొందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన ప్రతి కాంట్రాక్టర్ కూడా సిబిఐ సుమోటుగా తీసుకొని వాళ్ళను కూడా లాగినట్టయితే తప్పకుండా ఇందులో అందరు బయటికి వస్తారు. ఎందుకంటే ఎప్పుడు ఏ సంఘటన జరిగినా రాజకీయ నాయకులే బలిపశం అవుతున్నారు.